భౌతిక శరీర నిర్మాణానికి అది పెరగడానికి వీలుగా చర్మం కావాలి, రక్తం కావాలి, మాంసం కావాలి, మేధస్సు కావాలి, ఎముకలు కావాలి, మజ్జ కావాలి, శుక్రము కావాలి. ఇవి 7 ధాతువులు, సప్త ధాతువులతో కూడిన శరీర నిర్మాణం పరిపూర్ణంగా ఏర్పడడానికి కావలసిన హంగులన్నీ 4వ నెలలో పిండానికి ఏర్పడతాయని చెప్పారు. ఇక్కడ మేధస్సు అంటే బుద్ధికి సంబంధించిన మేధాశక్తి కాదు, అది మేధస్సు కాదు, మేధస్సు. అక్కడ ఒత్తు లేదు. మెదడు నిర్మాణానికి సంబంధించిన ఒక ధాతువు అనమాట అది, దాని పేరు మేధస్సు. అలాగే మజ్జ అంటే సజీవమైన శరీరంలో జీవుడు బతికి ఉండగా అతడి ఎముకల్లో ఉండే కొవ్వు పదార్థానికి మజ్జ అని పేరు. బతికున్నప్పుడు మాత్రమే అది ఉంటుంది. శుక్రము అంటే జీవుడి యొక్క సారమంతా శుక్ర రూపంలో ఉంటుంది. సప్త ధాతువులతో శరీర నిర్మాణం జరిగిందో పిండానికి 5వ మాసం వచ్చేటప్పటికి ఆకలి దప్పికలు మొదలవుతాయి.